సమాధానం ఇచ్చే దేవుడని మా జీవితాల్లో మరి ఒకసారి రుజువు చేసి ఉన్నారు. యాక్చువల్గా ఇది మీ మధ్యలో ఆఖరి సండే అయ్యి ఉండేది. యాక్చువల్గా లాస్ట్ సండే అవ్వాల్సింది, కానీ దేవుడి మహా గొప్ప కృపతో అద్భుత కార్యం చేసి మరి ఇంకొన్నాళ్ళు ఉండటానికి అవకాశం ఇచ్చి ఉన్నారు. యాక్చువల్గా ఏమైందంటే మొన్న సెప్టెంబర్ 4th ఒక ఈమెయిల్ వచ్చింది. ఫండింగ్ ఇష్యూస్ని బట్టి నువ్వు ఆఫ్షోర్ మూవ్ అవ్వాలి, ప్రాజెక్ట్ అంతా ఆఫ్షోర్ మూవ్ అయింది కనుక అనేసి అన్నారు. సరే ఏదైనా వేరే ప్రాజెక్ట్స్లోకి ఏమైనా మూవ్ అవుతామని చెప్పి చాలా ట్రై చేశాను, కానీ అన్ని వేస్ బ్లాక్ అయి ఉన్నాయి. చాలా మందిని కాంటాక్ట్ అయ్యాను, కాకపోతే క్లయింట్ తరఫున కానీ మా ఎంప్లాయర్ ద్వారా కానీ చాలా ట్రై చేస్తున్నాను, కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్ థర్స్డే ఈవినింగ్ ఆన్సైట్ మేనేజర్ క్లయింట్ మేనేజర్ కాల్ చేసి మళ్ళీ మళ్ళీ నేను రీలొకేట్ చేస్తున్నాను, ఇదే రిటైన్ చేస్తానని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు. ఇట్లాగే మీ యొక్క మేనేజర్ మళ్ళీ రేపు కాల్ చేసి డీటెయిల్స్ చెప్తారని చెప్పారు. అందుని బట్టి దేవునికి స్తోత్రము. యాక్చువల్గా ఈ జర్నీలో 1 వీక్ ఏదైతే ఉందో ఒక టైంలో దేవుని నెమ్మది అయితే మాకు చాలా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా దేవుని తీసుకొచ్చాడు కనుక దేవుడి ఉద్దేశపరంగానే జరుగుతుంది అనేసి మాకు నెమ్మది అయితే ఉంది. ఇంకా అలాగే ఈ విషయం తెలియగానే ఇమీడియట్గా నేను అంకుల్ని కాల్ చేశాను. అంకుల్ ఇది పరిస్థితి అంటే, ఏం పర్లేదు బాబు, ప్రార్థన చేద్దాం, దేవుడి చిత్తానుసారంగా జరుగుతుందని. ఈ సమయంలో మాకు ప్రేయర్గా కుటుంబాల్లో ప్రేయర్ చేసి ఈ పరిస్థితిలో మాకు దేవుని సహాయతను ఇచ్చిన దాన్ని బట్టి పేరున మా కుటుంబం నుంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఒకసారి దేవుడి ఒక గొప్ప కార్యాన్ని చేసిన దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్ చర్చ్. నేను లాస్ట్ వీక్ చెప్తామనుకున్నా, బట్ అవ్వలేదు. లాస్ట్ 2 సండేస్ దాకా ఆ ప్రీవియస్ సండే మేము చర్చ్ నుంచి ఇంటికి రిటర్న్ అవుతున్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఎలా అంటే 2 లేన్స్లో పక్కన కార్ మేము వెళ్తున్నాం, పక్క లేన్లో ఇంకో కార్ ఉంది. సడన్గా మధ్యలో నుంచి ఇంకో కార్ వెళ్ళింది. అలా ఎలా వచ్చిందో మాకు తెలియదు. అసలు సెకండ్లో తప్పించుకున్నాం అన్నట్టు మధ్యలో నుంచి ఇంకో కార్ వెళ్ళిపోయింది ముందుకి ఫాస్ట్గా. సరే మేము అది అనుకుంటా ఉన్నాం, ఏంటి అలా వెళ్ళిపోయింది, దేవుడు తప్పించాడు మనకి అని అనుకుంటా ఉన్నాము. దాని తర్వాత ఎగ్జిట్ ఉంది సైడ్కి, సేమ్ అదే కార్ మళ్ళీ స్ట్రైట్గా వెళ్తూ ఎగ్జిట్లోకి వెళ్ళిపోయింది. అక్కడ కూడా మళ్ళీ సెకండ్ టైం మిస్ అయింది. దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకున్నాము. అయితే నెక్స్ట్ డే నేను మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకుంటూ ఉన్నప్పుడు యాక్చువల్లీ ఆ ఇన్సిడెంట్ గురించి మేము కంప్లీట్గా మర్చిపోయాము, అసలు గుర్తులేదు. బట్ నెక్స్ట్ డే ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఎట్లా అనిపించిందంటే దేవుడు క్లియర్గా చెప్పాడు, ఆ 2 సార్లు అది మీ కారు గుద్దాల్సిన కారు, అది దేవుడు కాపుదల నుంచి అది తప్పించాను నేను, అది కేవలం దేవదూతల కాపుదలతో అది తప్పించుకుంది. ఆ 2 సార్లు అది గుద్దాల్సింది, యాక్సిడెంట్ అవ్వాల్సింది అక్కడ అని చాలా క్లియర్గా అనిపించింది. యాక్చువల్లీ నా మైండ్లో అది థాట్ లేదు, నేను కంప్లీట్గా మర్చిపోయాను ఆ సిచ్యువేషన్ని. బట్ దేవుడు అది మాట్లాడినప్పుడు, అవును దేవా, మాకు తెలియకుండానే చాలా అపాయంలో నుండి కాపాడుతావు, కొన్ని అపాయాలు ఇలా జస్ట్ తెలిసి దేవుడు తప్పిస్తాడు. అందుకు బట్టి దేవుడికి స్తోత్రములు. అలాగే మా జీవితంలో అనుక్షణము ఆయన మీద డిపెండ్ అవుతూ న్యూ లెవెల్స్కి ఆయన చేయబట్టుకుని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ని బట్టి యాక్చువల్గా ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు చాలా థాట్స్, చాలా ఎట్లా రేసెస్ జరుగుతూ ఉంటాయి మైండ్లో. బట్ దేవుడు నెమ్మదినిచ్చి ముందుకి చేపట్టుకుని నడిపిస్తున్నందుకు దేవుడికి స్తోత్రం. సమస్త మహిమ ఘనత దేవునికి చెల్లిందాం.